దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. హెచ్సిఎల్ టెక్, దివీస్ ల్యాబ్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, బజాజ్ ఫిన్సర్వ్ షేర్లు లాభాలు ట్రేడ్ అవుతున్నాయి. బీపీసీఎల్, అలాగే జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఆటో, భారతి ఎయిర్టెల్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాల్టి మార్కెట్ కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ బండారు సూర్యదేవ్ గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్, ఏంటి ఇవాల్టి మార్కెట్ చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ఈవినింగ్ వరకు, క్లోజింగ్ వరకు ఎలా ఉంటుంది అనుకోవచ్చు? ప్రీవియస్ హైయర్ లెవెల్స్ చూస్తే కనుక 25,078, 80 జూన్ దగ్గరలో ఉంది. సో మళ్ళీ మనము చిన్న కరెక్షన్ తర్వాత మళ్ళీ అదే లెవెల్ కి రీచ్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ చూస్తున్నాం అంతే తప్ప అప్ సైడ్ మూమెంటం అనేది కంటిన్యూ అవ్వడానికి ఎక్కువ అవకాశం కనబడుతుంది. సో ఓవరాల్ గా మనకి గ్లోబల్ మార్కెట్స్ చూసినా కూడా వాటిల్లో కూడా ఎక్కడ పెద్దగా వీక్నెస్ అనేది ఏం లేదు. హైయర్ లెవెల్స్ కొద్దిగా కన్సల్టేట్ అవుతున్నాయని మాత్రం చెప్పొచ్చు. కాబట్టి ఎవ్రీ డిప్ కూడా ఒక బయింగ్ ఆపర్చునిటీగానే తీసుకోవాల్సి ఉంటుంది. అంటే గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఏమైనా మన మార్కెట్ మీద ఎక్కువగా కనిపిస్తుంది అనుకోవచ్చా? ఫ్లాట్ గా ట్రేడ్ అవ్వడం, ఫ్లాట్ గా ఓపెన్ అవ్వడం అది ఉంటుందండి. ఎట్లయినా గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే అది ఓపెనింగ్ వరకు మాత్రమే పరిమితం అవుతుంది. ఓపెనింగ్ తర్వాత మళ్ళీ మన మార్కెట్ డైరెక్షన్, మన మార్కెట్ ప్యాటర్న్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో అది కంటిన్యూ అవుతుంది. ఓపెనింగ్ వరకు మాత్రం గ్లోబల్ మార్కెట్ ఇంపాక్ట్ ఖచ్చితంగా కనబడుతుంది. మనకి ఎవ్రీడే మనం చూస్తున్నాం. సో సెక్టార్ వైజ్ గా చూస్తే ఒకవైపున ఫైనాన్స్ కు సంబంధించిన కంపెనీల విషయంలో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా ఇన్వెస్టర్స్ కి? ఓవరాల్ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అనుకూలంగానే ఉందండి. ఎందుకంటే మార్కెట్ లో ఒకసారి ప్రీవియస్ హైయర్ లెవెల్ 25,078, 100 అనుకోండి, అది బ్రేక్అవుట్ అయింది అంటే మాత్రం ఇక్కడ నుంచి 10-15% అప్సైడ్ మూమెంట్ మనం చూసే అవకాశం ఉంది మార్కెట్ లో నిఫ్టీ విషయానికి వస్తే. కాబట్టి డెఫినెట్ గా బయింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. సెక్టర్ వైజ్ గా చూస్తే కనుక మెటల్ స్టాక్స్ లో చాలా వరకు కరెక్షన్ జరిగింది. సో వాటిల్లో ముందుగా అప్సైడ్ మూమెంట్ కనపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా స్ట్రాంగ్ గా ట్రేడ్ అవుతున్న సెక్టర్ ఏంటంటే మనకు ఐటీ సెక్టర్ కూడా చాలా లోయర్ లెవెల్ నుంచి పుంజుకొని పైకి వెళ్తుంది. దాంట్లో కూడా బయింగ్ ఆపర్చునిటీస్ అనేది కనపడుతుంది. అంటే మెటల్ సెక్టర్ అంటే ఇప్పుడు జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ లేదంటే టాటా స్టీల్ ఇవి అనుకూలంగా ఉన్నాయి అనుకోవచ్చా ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్ చేయడానికి లాంగ్ టర్మ్ లో చూస్తే? లాంగ్ టైం కోసం అనుకున్నాగానే ఉన్నాయండి. ఎందుకంటే చాలా అప్ సైడ్ ర్యాలీ తర్వాత చిన్న రీప్లేస్మెంట్ కూడా జరిగిపోయింది మన లాస్ట్ వీక్ 50 days చూస్తే కనుక. సో మళ్ళీ అదే లోయర్ లెవెల్ నుంచి బయింగ్ అట్రాక్షన్ అనేది కనబడుతుంది. మళ్ళీ కొంచెం కొన్ని న్యూ హైట్స్ వైపు వెళ్ళే అవకాశం ఉన్నాయి. టాటా స్టీల్ కానివ్వండి, స్టీల్ కానివ్వండి, వేదాంత కానివ్వండి, ఇలాంటి చాలా మెటల్ స్టాక్స్ లో ర్యాలీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఐటీ గురించి మాట్లాడారు కాబట్టి ఐటీ విషయంలో వెయిట్ చేయడమే బెటర్ అంటారా? ఏదైనా చిన్న డిప్స్ వస్తే మాత్రం బయింగ్ ఆపర్చునిటీ గానే తీసుకోవాల్సి ఉంటుంది ఐటీలో. సో ఓవరాల్ మేజర్ ట్రెండ్ అప్ సైడ్ లోకి ప్రవేశించింది ఐటీ సెక్టర్ కాబట్టి ఎవ్రీ డిప్ లో కూడా బై చేసుకోవచ్చు. ఫార్మా విషయానికి వస్తే ఎలా ఉందండి? సరే, ఫార్మా కొద్దిగా ఫ్లాట్ గా ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎప్పుడైతే ఈ బ్యాంకింగ్ స్టాక్స్ కానివ్వండి, ఐటీ స్టాక్స్, మెటల్ సెక్టర్ ఇవన్నీ కూడా లైన్ లైట్ లో ఉంటే ఫార్మా కొద్దిగా సైడ్ వేస్ లో ఉంటుంది. కాబట్టి ఒక సెలెక్టివ్ గా పర్టికులర్ కంపెనీలో స్ట్రాంగ్ గా ఉంటే తప్ప పెద్దగా మూవ్మెంట్ ఉండకపోవచ్చు. ఫార్మా అనేది జనరల్ గానే మనం దాన్ని డిఫెన్సివ్ సెక్టర్ గా అంటాం కాబట్టి మిగతా సెక్టర్స్ లో అమ్మకాలు వచ్చినప్పుడు ఫార్మా స్టాక్స్ లో ర్యాలీ కనబడుతుంది. లేదంటే మాత్రం కొద్దిగా స్టబ్గా ఉండే అవకాశాలు ఉంటాయి. అండ్ ఆటోమొబైల్ ఈవీ రోల్ ఎలా ఉంది మార్కెట్ లో? ఓవరాల్ ఆటో సెక్టర్ కూడా చిన్న కరెక్షన్ జరిగిందండి. స్ట్రాంగ్ గానే ట్రేడ్ అవుతుంది. సో ఈవీ విషయానికి వచ్చినా కూడా దాంట్లో కూడా న్యూ కంపెనీస్ లో ఐపీఓస్ మనం లిస్టింగ్ రావడం కూడా చూస్తాం. రెస్పాన్స్ చాలా బాగుంది. అది కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మనకు ఓవరాల్ లాంగ్ టైమ్ అవుట్లుక్ చూస్తే కూడా ఈవీ సెక్టర్ లో గ్రోత్ కనపడుతుంది. టెలికామ్ లో లిస్ట్ అయిన కంపెనీలు చాలా తక్కువ. సో ఆ రెండు కంపెనీలకు సంబంధించి ఇప్పుడు బెటర్ గా ఏది ఉందనుకోవచ్చు? రెండిట్లో చూస్తే కనుక మీరు అన్నట్టు అది ఒలిగోపోలి అని చెప్పుకోవచ్చు టెలికామ్ సెక్టర్ అన్నది. కాబట్టి ఎయిర్టెల్ బాగానే ఉంది. మార్కెట్ షేర్ వైజ్ గా చూస్తే జియో, తర్వాత ఎయిర్టెల్, దాని తర్వాత వోడాఫోన్ ఐడియా. కాబట్టి నా సజెషన్ ఏంటంటే భారతీ ఎయిర్టెల్ తోనే వెళ్ళచ్చు ఇన్వెస్టర్స్. ఓకే, నెక్స్ట్ ఫర్టిలైజర్స్ కి సంబంధించి ఈ సెక్టర్ ఎలా ఉంది?
ఫర్టిలైజర్ సీజనల్ సెక్టర్ కాబట్టి సైక్లికల్ అనేది ఇప్పుడు బిగిన్ అవుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఫర్టిలైజర్స్ కానివ్వండి, అగ్రి బేస్డ్ స్టాక్స్ లో కూడా ఇప్పుడు మూవ్మెంట్ కనపడే అవకాశాలు ఉన్నాయి. అంటే దీని ఎఫెక్ట్ మనకు నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్స్ లో కనబడుతుంది కాబట్టి అగ్రి స్టాక్స్ లో, షుగర్ స్టాక్స్ లో కానివ్వండి, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అనేది బిగిన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రం నెక్స్ట్ 1 or 2 quarters లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ సిచ్యువేషన్ ఏంటండి మార్కెట్లో? అనుకూలంగా ఉందా ఇన్వెస్టర్స్ కి? ఎలా ఉంది? ప్రైవేట్ బ్యాంకులు కావచ్చు, అలాగే ప్రభుత్వ రంగ బ్యాంకులకు సంబంధించి కానీ. బ్యాంక్ నిఫ్టీతో కంపేర్ చేస్తే కొద్దిగా లాగ్గార్డ్ అని చెప్పుకోవచ్చు. నిఫ్టీ ఆల్ టైమ్ హైకి దగ్గరగా ఉంది, బ్యాంక్ నిఫ్టీ ఇంకా రాలేదు. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనకు 51,000 దగ్గరగా ట్రేడ్ అవుతుంది. రాబోయే రోజుల్లో 53,000, 55,000 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి ప్రైవేట్ సెక్టర్ లోనూ బయింగ్ అవకాశాలు కనబడుతున్నాయి, అదేవిధంగా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లోనూ బయింగ్ అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఎవరికి ఫేవరెట్ ఉంటుందో దాన్ని చూస్ చేసుకొని వెళ్ళమని చెప్తాను. కాకపోతే ఫ్రంట్ లైన్ బ్యాంకింగ్ స్టాక్స్ లో ఎక్కువ మూవ్మెంట్ కనపడుతుంది. సో లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి ఏ సెక్టర్ అనుకూలంగా ఉంది? లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే కనుక డైవర్సిఫై చేసుకోవాల్సింది. మెటల్ స్టాక్స్ ప్లస్ ఐటీ స్టాక్స్ ప్లస్ మనకి ఇది ఎనర్జీ సెక్టర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్, ఇవన్నీ కూడా డైవర్సిఫై చేసుకొని ఫ్రంట్ లైన్ స్టాక్స్ లాంగ్ టైం కోసం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. సో ఈ వీక్ లో ఏమైనా ఐపీఓలకు సంబంధించి ఉన్నాయా? ఉంటే ఏ ఐపీఓ బెటర్ అంటారు ఇప్పుడున్న సిచ్యువేషన్ లో? ఐపీఓలు ఇప్పుడు ఏం ట్రాక్ చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వీక్ వరకు ట్రాక్ చేయట్లేదండి, ఐపీఓస్ ట్రాక్ చేయట్లేదు. ఓకే, కంపెనీల రిజల్ట్స్ కానీ ఏమన్నా ప్రకటించేది ఉందా? క్వార్టర్లీ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్ గా మనకి లాస్ట్ పర్ఫార్మెన్స్ చూస్తే కనుక ఇక్కడ కొద్దిగా బెటర్ పర్ఫార్మెన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ క్వార్టర్ కన్నా నెక్స్ట్ రాబోయే క్వార్టర్ లో బెటర్ రిజల్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో గోల్డ్ సిచ్యువేషన్ ఏంటి సార్ మార్కెట్ లో ఇన్వెస్టర్స్ కి? గోల్డ్ ఆల్ టైమ్ హై రోజు బ్రేక్ డౌన్ చేస్తూ వెళ్తుందండి. ఓవరాల్ గా ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూస్తే $2,548 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇది రాబోయే రోజుల్లో స్లోగా $3,000 మార్కులు బ్రేక్అవుట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అప్ సైడ్ మూవ్మెంట్ అయితే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చిన్న డిప్ వచ్చినా కూడా మళ్ళీ ఓవరాల్ మూవ్మెంట్ అయితే పైకే ఉంది. సో ఇన్సూరెన్స్ కంపెనీలకు సంబంధించిన స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడానికి అనుకూలంగా ఉందా ఇన్వెస్టర్స్ కి? ఎలా ఉంది సార్? లాంగ్ టైం పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ఇన్సూరెన్స్ కంపెనీస్ బాగానే ఉంటాయి. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ. రైట్, ఇక ఆఫర్ లెటర్స్ ఇచ్చిన ఫ్రెషర్స్ అందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని, ఈ విషయంలో వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దేశీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ సీఈఓ సలీల్ పరేఖ్ ప్రకటించారు. ఆఫర్ లెటర్స్ ఉన్న 2022-23 బ్యాచ్ కు చెందిన దాదాపు 2,000 మంది తాజా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లను కంపెనీ ఇప్పటి వరకు ఉద్యోగాల్లోకి తీసుకోకుండా ఆలస్యం చేస్తుంది. ఈ నేపథ్యంలో పరేఖ్ ఈ వ్యాఖ్యలు చేయడం విశేషం. వీరు ఉద్యోగాల్లో చేరే తేదీలు మాత్రమే మారుతాయే తప్ప వారందరినీ ఉద్యోగాల్లోకి తీసుకోవడం మాత్రం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. తమ కంపెనీ నుంచి ఆఫర్ లెటర్స్ అందుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగాల్లో చేరుతారని, కాకపోతే వారి ఉద్యోగాల్లో చేరే తేదీలు మాత్రమే మారుతాయన్నారు. అంతకు మించి తమ వైఖరిలో ఎలాంటి మార్పు లేదని పరేఖ్ తెలిపారు. ఇక ఇటీవల ఐటీ ఉద్యోగులకు ప్రాతినిధ్యం వహించే నాస్కంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్ దీనిపై కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు కూడా చేసింది. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ సీఈఓ వీరందరినీ ఉద్యోగాల్లోకి తీసుకుంటామని ప్రకటించడం విశేషం. ఈ సంవత్సరం కొత్తగా మరో 15,000 మంది నుంచి 20,000 మంది ఫ్రెషర్స్ ను ఉద్యోగాల్లోకి తీసుకుంటామని కంపెనీ సీఎఫ్ఓ జయేష్ సంఘ్రాజ్ కా ఇటీవల చెప్పారు. అయితే ఇది కంపెనీ వృద్ధి అవసరాలను బట్టి ఉంటుందన్నారు. కంపెనీ అభివృద్ధికి మన దేశంలోనే అద్భుత అవకాశాలు ఉన్నట్లు సలీల్ పరేఖ్ తెలిపారు. మన ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందుతున్నంత వేగంగా మరే పెద్ద ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడం లేదన్నారు. డిజిటల్ ఇండియా పథకం కూడా ముందు కంపెనీ వ్యాపార అభివృద్ధికి అద్భుత అవకాశం అన్నారు. ఐటీ రిటర్న్ల ఫైలింగ్ కోసం తాము అభివృద్ధి చేసిన పోర్టల్ కు అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.